చివరికి వాడు చావబోయే రోజొచ్చినా వాడి పాడె మోసే పని కూడా ఎవ్వరికీ దొరకదు. ఎందుకంటే సమాధి దాకా వాడి సొంత అడుగులే ఉంటాయి. ఆ రోజు 2 సంఘటనలు జరిగాయి. ఆ ప్రాంతం అంతమైంది, వాడు కూడా. హాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోకి స్వాగతం. ఏంటి ఆఫ్టర్ ఆల్ ఒక లయన్కే ఇంత ఎలివేషన్ ఇస్తున్నాడా అనుకుంటున్నారా? ఇవ్వక తప్పదు. ఎందుకంటే ఈ లయన్ యొక్క పూర్తి కథ తెలిసాక మీకే అర్థమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ ఎలివేషన్ చిన్నదే అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో సన్నంగా ఓపిక లేకుండా మరణానికి దగ్గరగా ఉన్న ఈ సింహం జీవితంలో ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు. కనుసైగతో 300 చదరపు కిలోమీటర్ల అడవిని శాసించేది. ఎన్ని హైనాలు సింహాలు గుంపులుగా వచ్చినా సునాయాసంగా ఓడించేది. ఆఖరికి దాని జీవితంలో ఆఖరి ఘట్టంలో ఉండి ఒంట్లో ఓపిక లేని సమయంలో ఒక బలమైన సింహం యుద్ధానికి దిగినప్పటికీ ఈ సింహమే గెలిచింది. ఒక సింహాన్ని చూసి హైనాలు జింకలు పారిపోవడం సహజం. కానీ ఈ సింహాన్ని చూస్తే మరొక సింహాలు ప్రాణాలు కాపాడుకోవడం కోసం పారిపోతాయి. రాకీ బాయ్, పుష్పరాజ్ ఇలా వీళ్ళ యొక్క యాటిట్యూడ్కి ఏ మాత్రం కూడా ఈ సింహం తక్కువ కాదు. అండ్ ఈ సింహం యొక్క కథ కూడా ఆ సినిమాల్లాగే ఉంటాయి. మరి అంత ఎలివేషన్ ఇస్తున్న ఈ సింహం పేరే స్కార్ఫేస్. మీకు ఈ స్కార్ఫేస్ జీవితం గురించి తెలియాలంటే ముందుగా ఒక సాధారణ సింహం యొక్క జీవితం ఎలా ఉంటుందో తెలియాలి. కొన్ని సింహాలు గుంపులుగా ఉండి కొంత ప్రాంతాన్ని వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని నివసిస్తాయి. ఆ గుంపుకి ఒక నాయకుడు ఉంటాడు మరియు ఆ గుంపులో ఎక్కువ ఆడసింహాలు ఉంటాయి. ఈ నాయకుడు ఆ గుంపు యొక్క పూర్తి బాధ్యతలు తీసుకుంటాడు. ఆ సింహాల యొక్క గుంపు పేరే ప్రైడ్. ఇది బాగా గుర్తుంచుకోండి. ఒకవేళ ఈ గుంపులో కానీ ఒక మగసింహం పుడితే దానికి ఒక 3 సంవత్సరాలు వచ్చే వరకు అది ఆ ప్రైడ్లోనే కలిసి ఉంటుంది. ఆడసింహాలు ఈ సింహానికి అన్నీ నేర్పిస్తాయి, వేటకు మాత్రం తీసుకెళ్ళవు. ఈ వేటకెళ్ళిన సింహాలను తీసుకొచ్చిన ఆహారాన్నే వీటికి పెడతాయి. ఒక 3 సంవత్సరాలు వచ్చాక దాన్ని ఆ గుంపు నుండి మగసింహాలు తరిమేస్తాయి. ఇంకా అప్పటి నుంచి ఆ గుంపుకి ఆ సింహానికి ఎటువంటి సంబంధం ఉండదు. ఈ సింహాలే బయటకు వెళ్ళి స్వతంత్రంగా బతకాలి. ఒకవేళ ఒకేసారి 2-3 పుడితే వాళ్ళ ముగ్గురినే కలిపి బయటికి పంపించేస్తారు. ఇలా బయటికి గెంటేయబడిన వీళ్ళు వాళ్ళ యొక్క సొంత తెలివితేటలతోటి వేట చేసి ఆహారం సాధించుకోవాలి. ఇలా కొంతకాలం తర్వాత వీళ్ళు బలంగా తయారయ్యాక ఇలా గుంపుగా ఉండే మరొక గుంపుపై వీళ్ళు యుద్ధం చేసి వాళ్ళని ఓడించి ఆ గుంపుని వీళ్ళ చేతిలోకి తీసుకోవాలి. అప్పుడు ఆ గుంపులో ఉండే ఆడవాళ్ళతో వీళ్ళు మేట్ చేయగలరు. ఇంకా వీళ్ళు ఆ గుంపుకి నాయకుడి కింద ఉంటారు. వీళ్ళకి వయసు పెరిగి ముసలివాళ్ళు అయిపోతే అప్పుడు కొంచెం యంగ్ లయన్స్ ఉంటాయి కదా, అవి వీళ్ళతో యుద్ధం చేసి ఒకవేళ వీళ్ళు ఓడిపోతే ఇంకా వీళ్ళు నాయకుడి పదవి కింద తప్పుకుంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళు రాజు అవుతారు. ఆ పాటికి ఆ ముసలి సింహానికి ఒక 12 సంవత్సరాలు అలాగ వచ్చేస్తుంది. సాధారణంగా ఒక సింహం యొక్క వయసు 12 నుంచి 13 సంవత్సరాలు ఉంటాయి. సో ఇంకా వాళ్ళు చనిపోతారు. ఈ విధంగా ఒక సింహం యొక్క జీవితం ఉంటుంది. సో ఇంకా లెజెండ్ స్కార్ఫేస్ విషయానికి వస్తే కెనియా దేశంలో ఉండే మసాయి మరా నేషనల్ రిజర్వ్ ఫారెస్ట్లో 2007లో స్కార్ఫేస్, మొరాని, సికియో హంటర్ అనే 4 అన్నదమ్ములు ఒకే ప్రైడ్లో జన్మించారు. అప్పుడు ఎవరు ఊహించి ఉండరు రానున్న రోజుల్లో ఈ 4 మొత్తం ప్రాంతాన్ని పాలించబోతున్నారని. అయితే సాధారణంగా అన్ని సింహాల్లాగే ఒక 3 సంవత్సరాలు వచ్చే వరకు వీళ్ళు కూడా ఆ గుంపులోనే ఉండేవారు. అలా 3 సంవత్సరాలు గడిచాక వీళ్ళ యొక్క నాయకుడు ఆ గుంపు నుండి వీళ్ళని తరిమేస్తాడు. అప్పుడే వీళ్ళ యొక్క అసలు కథ మొదలవుతుంది. ఎప్పుడైతే వీళ్ళని తరిమేస్తారో మొదట్లో వీళ్ళు అన్ని సింహాల్లాగే వేట కొత్త ఎంతో కష్టంతో వేటాడి ఆహారాన్ని తినేవారు. కానీ కాలం గడుస్తుండగా వీళ్ళు కూడా వేటలో నైపుణ్యం వచ్చింది మరియు మరింత బలంగా కూడా తయారయ్యారు. అలా 1 సంవత్సరం తర్వాత 2011లో అంటే అప్పటికి వీళ్ళకి 4 సంవత్సరాల వయసు. ఆ వయసు వచ్చినప్పటికల్లా ఈ సింహాలు మరొక ప్రైడ్ మీద దాడి చేయడానికి రెడీగా ఉంటాయి. వీళ్ళు కూడా ఇంకొక ప్రైడ్ మీద దాడి చేయడానికి సిద్ధపడ్డారు. అండ్ ఆ యుద్ధంలో గెలిచి ఆ ప్రైడ్ని స్వాధీనం చేసుకున్నారు కూడా. ఆ ప్రైడ్కి నాయకుడిగా రోమియో అండ్ క్లైవెడ్ అనే 2 సింహాలు ఉండేవి. ఆ రెండింటిని వీళ్ళు తరిమేశారు. అయితే వీళ్ళు ఈ ప్రైడ్ని స్వాధీనం చేసుకున్నారనే విషయం ఆ చుట్టుపక్కల ప్రైడ్స్కే కాదు, ఫారెస్ట్ అథారిటీకి ఆఖరికి న్యూస్ ఛానల్స్కి కూడా వెళ్ళిపోయింది ఈ విషయం. అసలు ఏంటి, ఒక ప్రైడ్ స్వాధీనం చేసుకున్నందుకే ఎంత చెయ్యాలా అనుకుంటున్నారా? ఎందుకంటే వాళ్ళు స్వాధీనం చేసుకున్నది ఏదో సాధారణమైన ప్రైడ్ని కాదు. ఆ ప్రైడ్ పేరు మార్ష్ ప్రైడ్. ఇది ఆ ఫారెస్ట్లోనే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ప్రైడ్. మరియు ఆ 2 నాయకులు ఉన్నారు కదా, వాళ్ళంత బలమైన సింహాలు ఆ చుట్టుపక్కల ఏరియాలోనే లేరు. అలాంటి ఒక గ్రూప్ని కేవలం కొత్తగా యుద్ధం చేస్తున్న ఈ 4 స్వాధీనం చేసుకోవడంతో అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కే కాదు న్యూస్ ఛానల్స్ యొక్క కంట్లో కూడా పడింది. మరియు అదే యుద్ధంలో స్కార్ఫేస్ ముఖం మీద ఎడం కన్నుపై ఒక ఘాటు కూడా పడింది. ఈ ఘాటుని ఇంగ్లీష్లో స్కార్ అని అంటారు. మరియు అది మొహం మీద పడింది కాబట్టి అప్పుడే దీనికి స్కార్ఫేస్ అనే పేరు వచ్చింది.
అప్పుడే ఈ 4 సింహాలకి ఈ చుట్టుపక్కల గ్రూప్స్ భయపడడం మొదలయ్యాయి. అలా కాలం గడుస్తుండగా వీళ్ళ యొక్క అధికారం మరింత పెరిగింది. వీళ్ళు మరింత క్రూరంగా బలంగా తయారయ్యారు. ముఖ్యంగా స్కార్ఫేస్కి మిగిలిన ముగ్గురికి ఎంత బలం ఉందో ఒక్క స్కార్ఫేస్కి అంత బలం ఉండేది. మరొక పక్క ఈ స్కార్ఫేస్కి ప్లస్ పాయింట్ ఏంటంటే అతని మొహం మీద ఉన్న ఆ గీత. దాని కారణంగా అతనిని ఈజీగా కనిపెట్టేవారు మరియు ఆ ఘాటు వల్ల ఎంతో భయంకరంగా కూడా ఉండేవాడు. ఇంకా రోజులు గడుస్తుండగా వీళ్ళకి అడ్డనేదే లేకుండా ఉండేవారు. ఇంకప్పుడే వీళ్ళు కూడా అనుకున్నారు కేవలం మార్స్ ప్రైడ్నే కాదు మిగిలిన చుట్టుపక్కల ప్రైడ్ని కూడా స్వాధీనం చేసుకుందామని. అలా అప్పుడే వాళ్ళు ఆ ఏరియాలో ఉండే అతిపెద్ద ప్రైడ్స్ అయినా ప్యారడైజ్ ప్రైడ్, రెకీరో ప్రైడ్ ఇలా ఎన్నో బలమైన ప్రైడ్స్ని వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా 2018 ఆ సమయం వచ్చినప్పటికీ ఇంకా ఈ స్కార్ఫేస్కి మరియు ఆ మిగిలిన అన్నదమ్ములకి ఎదురులేదు. ముఖ్యంగా స్కార్ఫేస్కి ఆ చుట్టుపక్కల జంతువులు మరింత రెస్పెక్ట్ మరియు భయపడేవి. అసలు ఈ స్కార్ఫేస్కి ఇచ్చే రెస్పెక్ట్ ఏ విధంగా ఉండేదంటే అతను దగ్గరలో ఉన్నాడంటే ఎటువంటి సింహం కూడా అతనికి దగ్గరలోకి వెళ్ళేది కాదు. మరియు మరొక పక్క అతను కొంచెం మిగిలిన సింహాలతో విభిన్నంగా ఉండడంతో టూరిస్టులకు కూడా అతన్ని ఈజీగా కనిపెట్టడం జరిగింది. దీని కారణంగా ఈ స్కార్ఫేస్ అడవిలో ఉన్న జీవులకే కాదు ఈవెన్ ప్రజల్లో కూడా బాగా ఫేమస్ అయ్యాడు. సింపుల్గా చెప్పాలంటే 2019 నుంచి 20 టైం లైన్లో కేవలం ఇతన్ని చూడడం కోసమే ఎంతోమంది టూరిస్టులు వచ్చేవారు. సాధారణంగా ఏ ఒక్క సింహమైనా దాని యొక్క ప్రైమ్ టైం అనేది మహా అయితే 4 సంవత్సరాలు ఉంటుంది. అంతకు మించి వాళ్ళు ఏ గ్రూప్ని లీడ్ చేయలేరు. అది బహుశా వయసు వల్ల లేకపోతే శక్తి లేకపోవడం వల్ల కానీ మిగిలిన సింహాల దగ్గర వాళ్ళు యుద్ధంలో ఓడిపోయి రాజు పదవి నుంచి పక్కకు తప్పుకునేవారు. కానీ ఈ స్కార్ఫేస్ కథలో మాత్రం అది జరగలేదు. 2011లో మొదటిసారి రాజు అయ్యాడు. ఎన్నోసార్లు ఎన్నో శక్తివంతమైన సింహాలు అప్పటి నుంచి అతని మీద దాడి చేసి అతన్ని ఓడించాలని చూసే కానీ ఓడించలేకపోయాయి. సాధారణంగా ఒక ప్రైడ్ యొక్క నాయకుడు 50 నుంచి 80 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని వాళ్ళ స్వాధీనంలో ఉంచుకుంటాడు. అంటే ఆ ప్రాంతం మొత్తానికి అతనే రాజు. మరొక సింహాలు ఎవరు ఆ ప్రాంతంలోకి రావడానికి అవ్వదు. అటువంటిది ఈ స్కార్ఫేస్ మాత్రం 300 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఈ మధ్యలో ఉన్న ప్రైడ్స్ అన్నిటికీ రాజు ఇతడే. ఈ మొత్తాన్ని ఏకదాటిగా స్కార్ఫేసే పాలించేవాడు. తన మొత్తం జీవితంలో దాదాపు 400 హైనాల్ని చంపేశాడు మరియు 150 వరకు ఆల్ఫా లయన్స్ని, అతిపెద్ద హిప్పోపోటమస్ని, ఇంకా 100లో జిరాఫీలు, జీబ్రాలు, జింకలు ఇలా వీటికైతే అసలు లెక్కే లేదు. ఇలా ఇన్ని జంతువుల్ని కేవలం ఒక్కడే వేటాడి చంపాడు. అసలు జీవితంలో ఓటమనేదే చూడని ఈ స్కార్ఫేస్ ఒక నిజమైన రాజు ఎలా ఉండాలో ఆ మిగిలిన సింహాలకి చూపించాడు. ఎందుకంటే చూడ్డానికి కూడా ఒక బలమైన శరీరంతో, నల్లటి జుట్టుతో, కను మీద ఒక భయంకరమైన ఘాటుతో ఉండే ఈ స్కార్ఫేస్ యొక్క వీరత్వం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇంక ఈ స్కార్ఫేస్కి కూడా వయసు పెరగడం వల్ల ఒక పక్క మజిల్ లాస్ అవడం, వయసులో ఉన్నప్పుడు తగిలిన దెబ్బలు ఇప్పుడు మరింత పెరగడం, ఇలా కొన్ని కారణాల వల్ల అతను మెల్లగా ఆ ప్రైడ్ నుంచి బయటకు వచ్చి ఏకాంతంగా ఉండేవాడు. అసలు అతని చివరి రోజుల్లో అన్ని సింహాలకి దూరంగా ఒంట్లో ఓపిక లేనప్పటికీ ఒక రాజసంతో జీవిస్తూ 2021 జూన్ 11వ తారీఖున 14 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో చనిపోయాడు. ఇలా ఈ విధంగా ఒక సాధారణ సింహం కింద పుట్టినప్పటికీ కాలం గడుస్తుండగా ఒక అతిపెద్ద సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకొని ఒక అసాధారణమైన జీవితాన్ని జీవించి 100లో సింహాలతో యుద్ధం చేసి వాటిని చంపినప్పటికీ చివరికి వృద్ధాప్యం వల్లే అతను చనిపోయాడు. మరి మొత్తం స్టోరీ విన్నాక అతని మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్.